ఓం శాంతి. బాబా చెప్తున్నారు 26/4/24. మధురమైన పిల్లలు, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి. అనంతమైన చదువును ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నతి జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో అందులో అన్నిటికన్నా కష్టతరమైన సబ్జెక్టు ఏది అని చెప్తున్నారు బాబా. జవాబు: ఈ చదువులో అన్నిటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే. బాబా జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రం ద్వారా ఆత్మిక సోదరులను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసగించకూడదు. ఏ దేహదారి నామరూపాల్లోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు కలగకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అయిపోతారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రతి విషయము ఒకటేమో హద్దులోనిది ఉంటుంది, ఇంకొకటి అనంతమైనది కూడా ఉంటుంది. ఇంతకాలము మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు అనంతంలో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైంది. అనంతమైన చదువు కోసం ఈ చదువు ఉంది. ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేది ఉండదు. దీనిని ఎవరు చదివిస్తారు? అనంతమైన తండ్రి అగు భగవంతుడు చదివిస్తారు. శరీర నిర్వహణార్థం కూడా అన్నిటినీ చేయాలి. మళ్ళీ మీ ఉన్నతి కొరకు కూడా ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అక్కడ అది హద్దులోని ఉన్నతి, ఇక్కడ ఈ అనంతమైన తండ్రి వద్ద ఇది అనంతమైన ఉన్నతి. హద్దు మరియు బేహద్దు రెండిటి ఉన్నతి పొందండి అని బాబా అంటారు. మేమిప్పుడు అనంతమైన స్వచ్ఛమైన సంపాదన చెయ్యాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు, ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోతుంది. ఎంతెంతగా మీరు అనంతమైన చదువులో జోరు నింపుతుంటారో అంతగా హద్దులోని సంపాదన విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక వినాశనం జరగనున్నదని అందరూ అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు వినాశనం జరగడానికైతే సిద్ధంగా ఉందని. వినాశనం దగ్గరికి వస్తే ఇక భగవంతుని కూడా వెతుకుతారు. వినాశనం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవారు కూడా ఉంటారు కదా. ప్రపంచానికైతే ఏమీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన వీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా చదువును చదువుతూ ఉన్నారు. హాస్టల్లో మామూలుగా కూడా ఉంటారు. ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేసారో వారు మిగిలిపోయారు. ఏదో అలా వచ్చేసారు, వెరైటీగా వచ్చేసారు. అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు. మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళించేవారు. మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు? తోటలో పూలను కూడా చూడండి, పక్షులు కూడా ఎలా కూస్తూ ఉంటాయో చూడండి. ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో ఇలాగే ఉందని చెప్తున్నారు కదా.
ఎందుకంటే తోటలో చూడండి, పూలు చూడండి, అన్నీ ఒకలా ఉండవు, ఒకే సుగంధంతో ఉండవు. పక్షులు కూడా ఎలా కూస్తూ ఉంటాయి రకరకాలుగా. అలాగే ఈ మనుష్య సృష్టిలో కూడా అందరూ తలొక వెరైటీ. బాబా అంటున్నారు అలాగే ఇది కూడా ఉంది. మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు. సభ్యత ఉన్నవారి మహిమను గానం చేసేవారము. నిర్గుణలమైన మాలో ఏ గుణము లేదు అని అనేవారు. ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా మాకు రచయిత అయిన తండ్రిని గూర్చి మరియు రచన ఆది మధ్యాంతరాల గూర్చి తెలియదు అని అనుభవం చేసుకుంటారు. వారు ఎందుకు పనికి వస్తారు? మీరు కూడా ఎందుకు కొరగానే వారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు అద్భుతమంతా బాబాదే అని అర్థం చేసుకున్నారు. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఈ రాజ్యం నుండి మనల్ని ఎవరూ దోచుకోలేరు కదా. ధనం దోచుకుంటారు, ఆస్తులు దోచుకుంటారు, అన్నీ దోచుకుంటారు. లౌకిక పరంగా కూడా ఏమంటారు, ఏమన్నా దోచుకుంటారు, కానీ చదువుకున్న చదువునైతే ఎవరూ దోచుకోలేరు అని. అది ఎప్పుడు మనకు కూడా ఉంటుంది అని. అదేవిధంగా బాబా చెప్తున్నారు, ఈ రాజ్యం నుండి అయితే మిమ్మల్ని ఎవరూ దోచుకోలేరు. బాబా ఇచ్చే వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేరు. ఎవరు కొద్దిగా కూడా విఘ్నాన్ని కలిగించలేరు. మనం ఎలా ఉన్నవారో ఎలా అయిపోయాము. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై తప్పకుండా నడవాలి. ప్రపంచంలో ఎన్ని గ్లానిలు గొడవలు జరిగినా అవేవి కొత్త విషయాలు కావు. 5000 సంవత్సరాల క్రితం కూడా అవి జరిగాయి. శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. ఈ భక్తి మార్గ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలియచేశారు. ఈ సమయంలో మీరు జ్ఞానం ద్వారా సుఖధామంలోకి వెళ్తారు. దీని కొరకు పూర్తి పురుషార్థం చేయాలి. ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతగా అది కల్పకల్పం జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతామని లోపల పరిశీలించుకోవాలి. విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వీరు ఈ విషయంలో చురుకుగా ఉన్నారు. నేను కూడా చురుకుగా అవ్వాలని భావిస్తారు. వ్యాపారంలో కూడా ఇతడి కన్నా ఇంకా పైకి వెళ్ళాలి అనగా చురుకుగా అవ్వాలి అని భావిస్తారు. అల్పకాలికమైన సుఖం కొరకు ఎంతో కష్టపడతారు. మధురమైన పిల్లలు, నేను మీకు ఎంత పెద్ద తండ్రిని. మీకు తండ్రి కూడా ఉన్నారు మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి మధురమైన పిల్లలు. ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. మనకి 3 తండ్రులు కదా. బాబా ఏం చెప్తున్నారు? లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. అంటే బ్రహ్మబాబా, శివబాబా మన శరీరాన్ని ఇచ్చిన తండ్రి. ఇప్పుడు మనకి 2 తండ్రులు కూర్చొని చెప్తున్నారు, అర్థం చేయిస్తున్నారు కదా మధురమైన పిల్లలు అని చెప్పి. ఈ విషయాలను గూర్చి ఇంకెవ్వరికి తెలియదు. మనల్ని చదివించేది ఎవరు అనేది మొట్టమొదటి విషయం. భగవంతుడు ఏం చదివిస్తారు? రాజయోగం. మీరు రాజఋషులు, వారైతే హఠయోగిలు. వారు కూడా ఋషులే, కానీ వారు హద్దులోని వారు. మేము ఇల్లు వాకిళ్ళు వదిలేసాము అని వారు అంటారు. అదేమైనా మంచి పని చేశారా అని అడుగుతున్నారు బాబా. ఇల్లు వాకిళ్ళు వదిలేయడం, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, అదేమన్నా మంచి పని చేశారా? బాబా అంటున్నారు, ఎప్పుడైతే మిమ్మల్ని వికారాల కొరకు బాగా విసిగిస్తారో అప్పుడే మీరు మీ ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. కానీ వారేమీ విసిగించడం జరిగింది, మీకైతే తన్నులు పడ్డాయి. అప్పుడే మీరు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిని అడగండి, కుమారీలు స్త్రీలు ఎన్ని తన్నులు తిన్నారో. ఆ తర్వాతే వారు వచ్చేశారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు?
ఇక్కడ జ్ఞానామృతం లభించేది. ఆ జ్ఞానామృతం తాగేందుకు మేము ఓం రాధా వద్దకు వెళ్తున్నామని అనుమతి తీసుకుని వచ్చారు కదా. ఆదిలో మేము ఓం రాధా దగ్గర, బాబా దగ్గర జ్ఞానామృతం లభిస్తుంది, అది తీసుకోవడానికి వెళ్తామని చెప్పి ఇంట్లో అనుమతి తీసుకుని పిల్లలు బాబా దగ్గరికి వచ్చేవారు. ఈ వికారాలను గురించి గొడవలు, హంగామాలు మొదటి నుండి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే అసురి ప్రపంచం వినాశనం అవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం కొరకు ఇవి ఆగిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రారంధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రారంధాన్ని ఇస్తారు. హద్దులో తండ్రి హద్దులోని ప్రారంధాన్ని ఇస్తారు. అది ఒక్క జన్మకే కదా. అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది బాబా చెప్తారు. ఇక్కడైతే కొడుకులైనా కూతుర్లైనా ఇరువురు వారసత్వానికి అధికారులైన బాబా అంటారు. ఆ లౌకిక తండ్రి వద్దనైతే భేదం ఉంటుంది. కేవలం కొడుకులు వారసులుగా చేసుకుంటారు కదా. లౌకిక తండ్రి అయితే కొడుకుల్ని వారసులుగా చేసుకుంటారు. స్త్రీని అర్ధ భాగస్వామి అని అంటారు, కానీ తనకు కూడా భాగాన్నివ్వరు. అంతా కొడుకే సంపాదించుకుంటాడు. తండ్రికి పిల్లలపై మోహం ఉంటుంది. ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ అంటే ఆత్మలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ కొడుకులైనా లేక కూతుళ్ళైనా భేదం అంటే ఏమిటో తెలియదు. మీరు అనంతమైన తండ్రి నుండి ఎంతటి సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు. అయినా కానీ పూర్తిగా చదువును వదిలేస్తారు. బాబా ఫలానా వారు రక్తంతో వ్రాసి ఇచ్చారు, కానీ ఇప్పుడు రావడం లేదు అని పిల్లలు వ్రాస్తారు. బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, కానీ మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలవని రక్తంతో వ్రాస్తారు, కానీ పాలన తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు కదా. పిల్లలు బాబాకి రక్తంతో రాసిచ్చారట. బాబా మీరు ఏం చేసినా సరే మీ గుమ్మాన్ని వదలవని. మళ్ళీ ఏమయ్యారు? మాయకు వశమైపోయారు. ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేయించారు. కొందరు ఆశ్చర్యవంతులై పారిపోతారు. ఇక్కడ కూర్చున్నారు కాబట్టి అనంతమైన తండ్రిని మేము ఎలా వదలగలము అన్న నిశ్చయం ఉంది. ఇది చదువు కూడా. నేను మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తాను అన్న గ్యారంటీ కూడా ఇస్తున్నారు బాబా. ఏ గ్యారంటీ ఇస్తున్నారు పిల్లలకి? నేను మిమ్మల్ని అందరినీ తోడుగా తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. పిల్లలు రెడీ అయినా మరి తోడుగా రావడానికి? బాబా అంటున్నారు, సత్యుగి ఆదిలో ఇంతమంది మనుషులు లేరు. ఇప్పుడు సంగమ యుగంలో మనుషులందరూ ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఇన్ని ధర్మాల వారు ఎవ్వరూ ఉండరు. దాన్ని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామంలోకి వెళ్ళిపోతాం. లెక్కాచారాలు తీర్చుకుని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికే లెక్కాచారాలు తీర్చుకుని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తాం. అదేమో హద్దులోని 2 గంటల నాటకం, ఇదేమో అనంతమైన నాటకం. మనం ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు. మనం ఉండే స్థానం వాణికి అతీతమైన నిర్వాణధామం. అక్కడ శబ్దం అనేది ఉండదు. మనుషులు బ్రహ్మంలో లీనమైపోతాము అని అంటారు. ఆత్మ వినాశనం లేదని, అది ఎప్పుడూ వినాశనం కాజాలదని బాబా చెప్తారు. జీవాత్మలు ఎంతమంది ఉన్నారు? అవినాశి అయిన ఆత్మ జీవం ద్వారా పాత్రను అభినయిస్తోంది. ఆత్మలన్నీ డ్రామాలోని నటులే. ఆత్మలు ఉండే స్థానం బ్రహ్మాండమైన ఆ ఇల్లు. ఆత్మలు అండాకారంలో కనిపిస్తాయి. అక్కడ బ్రహ్మాండంలో ఆత్మలు ఉండే స్థానం ఉంది. ప్రతి విషయాలను బాగా అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోలేకపోతే ముందు ముందు రోజులు వింటూ ఉంటే తామంతట తామే అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ వదిలేస్తే ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటారు, నిన్న మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా ఎందుకు వచ్చారు? బాబా మనల్ని ఎటువంటి అధిపతులుగా తయారు చేస్తారు అంటే మన నుండి దానిని ఎవరూ దోచుకోలేరు అన్న గీతం కూడా ఉంది కదా. ఆకాశము, భూమి మొదలైన వాటన్నిటిపై మన అధికారం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో చూడండి. అందరూ స్వార్థంతో ఉండే స్నేహితులే కదా. ఈ ప్రపంచంలో అందరూ స్వార్థంతో ఉండే స్నేహితులే. కానీ అక్కడ అలా ఉండరు. ఏ విధంగా లౌకిక తండ్రి ఈ ధనము, సంపద అన్నిటినీ నీకు ఇచ్చి వెళ్తాను, దీన్ని బాగా సంభాళించు అని అంటాడో, అలాగే అనంతమైన తండ్రి కూడా మీకు ధనము, సంపద అన్నీ ఇస్తాను, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళని మీరు నన్ను పిలిచారు, కావున తప్పకుండా పావనంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తాను కదా. బాబా ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు. దీని పేరే సహజ జ్ఞానము మరియు యోగము. ఇది ఒక క్షణం యొక్క విషయం. ఒక్క క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తి. ఇప్పుడు మీరు ఎంత దూరదృష్టి గల వివేకవంతులుగా అయ్యారు కదా. ఎంత దూరదృష్టి గల వివేకవంతులుగా అవుతున్నారు. బాబా అంటున్నారు, మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నాము అన్న చింతనయే నడుస్తూ ఉండాలి. మనం మన కొరకు రాజ్యస్థాపన చేసుకుంటున్నాము. కావున మనం ఇందులో ఉన్నత పదవిని పొందేందుకు ఇందులో ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు? తక్కువగా ఎందుకు పొందాలి? రాజధాని స్థాపన జరుగుతోంది, అందులో కూడా పదవులు ఉంటాయి కదా. దాసదాసీలు లెక్కలేనంత మంది ఉంటారు. వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు. తోడుగా మహల్లులో ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాళిస్తూ ఉంటారు. ఎంత సుఖవంతులుగా ఉంటారు. కేవలం దాసదాసీలన్న పేరు మాత్రమే ఉంటుంది. రాజారాణులు ఏదైతే తింటారో అదే దాసదాసీలు కూడా తింటారు. ప్రజలకైతే అది లభించదు. దాసదాసీలకు కూడా ఎంతో గౌరవం ఉంటుంది, కానీ వారిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అంటే సత్యయుగంలో మన యొక్క పురుషార్థాన్ని బట్టి పదవి లభిస్తుంది. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. ఇక్కడ కూడా రాజుల వద్ద దాసీలు ఉంటారు. యువరాజుల సభ ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే పరస్పరం కలుసుకుంటారో అప్పుడు ఎంతగానో అలంకరింపబడి ఉంటారు. కిరీటము మొదలైన వాటిని ధరించి ఉంటారు. మళ్ళీ అందులో కూడా నెంబర్ వారీగా చాలా శోభాయమానంగా సభ జరుగుతుంది. బాబా అంటున్నారు, అందులో రాణులు కూర్చోరు, వారు పరదా లోపలే ఉంటారు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. పూర్వకాలంలో అయితే అలా ఉండేవారు కదా. మీరు వారిని ప్రాణదానం ఇచ్చే ప్రాణనాథ అని కూడా అంటారు. అక్కడ మరణించడం అనే చింత ఉండదు. ఇక్కడ ఎంత చింత ఉంటుంది. కాస్త ఏమైనా జరిగితే వెంటనే మరణిస్తామేమోనని డాక్టర్ను పిలుస్తారు. అక్కడైతే భయం విషయమే లేదు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. కావున ఎంతటి నష ఉండాలి. చదివించే వారిని స్మృతి చేసిన అది కూడా స్మృతి యాత్రయే. తండ్రి, శిక్షకుడు, సద్గురువును స్మృతి చేసిన అది మంచిదే. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా మంచిది. మనస వాచ కర్మణ
పావనులుగా అవ్వాలి. బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడే అవి రావు. సోదరులుగా భావించడం ద్వారా కూడా అశుద్ధంగా అయిపోతారు. అన్నిటికన్నా ఎక్కువగా మోసగించేవి ఈ కన్నులే. కావున బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మీక దృష్టితో చూడండి అని 3వ నేత్రాన్ని ఇచ్చారు. కావునే జ్ఞానపు 3వ నేత్రం అని అంటారు. సోదరులు కూడా ఫెయిల్ అయిపోతారు. కావునే పరస్పరం సోదరులుగా భావించండి అని ఇంకొక యుక్తిని చెప్పడం జరుగుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది అని చెప్తారు బాబా. ఏముంది? చాలా శ్రమ అయితే ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా, కొన్ని చాలా కఠినమైన సబ్జెక్టులు ఉంటాయి. ఇది చదువు. ఇందులోనూ మీరు ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఇదే ఉన్నతమైన సబ్జెక్టు. ఇందులో చాలా చాలా శ్రమ ఉంది. విశ్వాధిపతులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. పరస్పరం సోదరులుగా భావించండి. ఇదే ముఖ్యమైన విషయం అని బాబా చెప్తారు. కావున పిల్లలు అంతటి పురుషార్థం చేయాలి. కానీ నడుస్తూ ఎంతోమంది ద్రోహులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ కూడా అలా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఒక్కొక్కసారి మాయా ప్రవేశత జరుగుతూ ఉంటుంది. మంచి పిల్లలను మాయ తనదిగా చేసేసుకుంటుంది. కావుననే నాకు విడాకులు కూడా ఇచ్చేస్తారని బాబా అంటారు. పిల్లలైతే తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. భార్యాభర్తల మధ్యలో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. నాకైతే ఈ 2 లభిస్తాయని బాబా అంటారు. మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళి రావణుడికి చెందిన వారిగా అయిపోతున్నారు. ఇది చాలా అద్భుతమైన ఆట. మాయ ఏమేమి చేయదు. మాయ చాలా కఠినమైందని బాబా అంటారు. గతమును కదా, మాయ చాలా కఠినమైందని చెప్తున్నారు బాబా అంటున్నారు. గజమును మొసలి తినేసిందన్న గాయనం ఉంది. ఎంతోమంది పొరపాట్లు చేస్తారు. బాబాతో అదే కదా, బాబాతో అవిధేయతతో ఉంటే మాయ పచ్చిగానే తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే ఒక్కసారిగా పట్టేసుకుంటుంది కదా. బాబా అంటున్నారు, అచ్చా పిల్లలకు ఎంతగా వినిపించాను, ఇంకా ఎంత వినిపించను. ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లాయే ముస్లింలను కూడా ఉదయమే లేచి అల్లాను స్మృతి చేయండి అని అంటారు. అది నిద్రించే వేళ కాదు. ఈ ఉపాయం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకే ఉపాయము లేదు. బాబా పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. అర్థమైందా? బాబా మనల్ని ఎప్పటికీ వదలరు. మిమ్మల్ని తీర్చిదిద్ది తమ తోడుగా తీసుకువెళ్ళేందుకే వారు వచ్చారు. ఎంతగా స్మృతి చేస్తున్నామో, ఎంతగా సేవ చేస్తున్నామో అని మీ లెక్కాపత్రాన్ని చూడండి అని బాబా అంటారు. వ్యాపారస్తులు నష్టం వస్తుందని గమనిస్తే చాలా అప్రమత్తంగా ఉంటారు. కావున నష్టపోకూడదు. అలా జరిగితే కల్పాంతరాలు నష్టపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా అంటున్నారు, మనస వాచ కర్మన పావనంగా అవ్వాలి. బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. దీని కొరకు ఆత్మలైన మనం సోదరులము అన్న అభ్యాసం చేయాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. సెకండ్ పాయింట్, ఏ విధంగా బాబా
విశ్వాస పాత్రులుగా ఉన్నారు కదా, మన పైన పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళ్తారు. అలా విశ్వాస పాత్రులుగా ఉండాలి. ఎప్పుడు వదిలివేయకూడదు, లేక విడాకులు ఇవ్వకూడదు. ఎవరికి చెప్పండి, మాయకి వశమైపోయి బాబాకి ఎప్పుడు కూడా అలా చేయకూడదు కదా. వరదానము: సదా తేలికగా అయ్యి తండ్రి నయనాల్లో ఇమిడిపోయే సహజ యోగి భవ. సంగమ యుగంలో సంతోషాల గని ఏదైతే లభించిందో అది ఇతర ఏ యుగాల్లోనూ కూడా లభించజాలదు. ఈ సంగమంలో ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంది, వారసత్వం ఉంది కదా. బాబా అంటున్నారు వరదానం ఉంది. వారసత్వం మరియు వరదానం ఈ రెండిటిలో కష్టము ఉండదు. కావుననే మీకు సహజ యోగి అన్న టైటిల్ ఉంది. బాప్దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు. పిల్లలు మీ అన్ని భారాలను నాకు ఇచ్చి మీరు స్వయం తేలికగా అయిపోండి అని బాబా అంటారు. ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి మిమ్మల్ని తమ నయనాల్లో కూర్చోబెట్టుకుని తోడుగా తీసుకుని వెళ్ళాలి. తండ్రి పైనున్న ప్రేమకి గుర్తు సదా తేలికగా అయ్యి తండ్రి నయనాల్లో ఇమిడిపోవడము అని చెప్తున్నారు బాబా. అర్థమైందా బాగాను? స్లోగన్ను: నెగిటివ్ను ఆలోచించే దారిని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు కదా. చెడుని ఆలోచించే దారి ఎప్పుడైతే మీరు మూసేస్తారో అప్పుడు మీకు ప్రతి విషయంలోనూ సఫలత లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం: నేను సహజ యోగి ఆత్మను. నేను సహజ యోగి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.